హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మనకి జీవితం అనేది దేవుడిచ్చిన ఒక గొప్ప వరం. దీన్ని మనం చివరి వరకు బ్రతికి చూపించాలి. రీసెంట్‌గా ఒక యూట్యూబర్ అయితే ఆత్మహత్య చేసుకొని చనిపోయాడనమాట. దానికి కారణం ఒక అమ్మాయి. మనం ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు అది మనకు వర్కౌట్ కాకపోతే దాని నుంచి బయటకొచ్చేసి మూవ్ ఆన్ అయిపోవడం బెటర్ అనమాట. అది ఎవరికైనా అమ్మాయికైనా, అబ్బాయికైనా. అది చివరి వరకు పీకుల వరకు తెచ్చుకొని ఇలా ఆలోచన లేకుండా వెనకాల వాళ్ళ గురించి ఆలోచన చేయకుండా ఇలా బలవంతంగా మరణాలకి పాల్పడుతున్న ప్రతి ఒక్కరికి నేను చెప్పాలనుకున్నది ఒకటే. ఆ క్షణం మీకు అలా అనిపించొచ్చు. ఆ టైంలో ఒక్కసారి మీ పేరెంట్స్‌కి గానీ, మీ బెస్ట్ ఫ్రెండ్స్‌కి గానీ ఫోన్ చేసి, ఇది నా పరిస్థితి. నేను చావు వరకు వచ్చాను. నన్నేం చేయమంటారు? ఒక్క మాట అడగండి. ఫ్రెండ్స్ గానీ, మీ పేరెంట్స్ గానీ దానికి ఏదో ఒక సొల్యూషన్ డెఫినిట్‌గా చెప్తారు. అంతే తప్పితే ఆవేశంతోనో, ఆలోచన లేకుండానో అలా చేసుకోవద్దు. తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే వాళ్ళకి మనం బాధని ఎప్పుడు మిగిల్చకూడదు. ఒక అమ్మాయి కారణం వల్ల మీరు చనిపోతే, లేదా ఒక అబ్బాయి కారణం వల్ల మీరు చనిపోతే, మిమ్మల్ని చిన్నప్పటి నుంచి కని పెంచిన మీ తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఒకసారి ఆలోచించండి. ఆ ఆలోచన వస్తే నిజంగా ఎవరు సూసైడ్ వరకు ఎళ్లరు. కాకపోతే పరిస్థితుల ప్రభావం వల్లో, లేపోతే ఏమీ ఇంకా తోచని పరిస్థితుల్లోనో అలా వెళ్తున్నారు తప్పితే, ఎప్పుడు అలా చేసుకోవద్దు. ప్రతి ఒక్కడికి ఉంటాయి ప్రాబ్లమ్స్ అనేవి. ఒక్కసారి కూర్చొని మాట్లాడుకుంటే, అది పోనీ మీకు వర్కౌట్ కాకపోతే మీ ఫ్రెండ్స్‌తోనో అందరితో షేర్ చేసుకోలేకపోతే, మీ బెస్ట్ ఫ్రెండ్ అంటూ కంపల్సరీ ఉంటాడు కదా లైఫ్‌లో ఎవడో ఒకడు. వాడితో షేర్ చేసుకోండి. ఇంకేమి లేని ఒక స్థితిలో మీ పేరెంట్స్‌కి చెప్పండి. మీకు జన్మనిచ్చిన వాళ్ళు మీకు ఇంకో లైఫ్ చూపించలేరా? చూపిస్తారు గదా! దయచేసి బలవన్మరణాలకి మాత్రం పాల్పడొద్దు. మీ వెనకాల వాళ్ళని బాధపెట్టొద్దు. నా లైఫ్‌లో కూడా నేను ఒక ఇద్దరు మిత్రుల్ని కోల్పోయాను. వాళ్ళు ఆలోచన చేసే ముందు కనీసం నాకొక్కసారి కాల్ చేసినా నేనైతే ఒక సొల్యూషన్ చెప్పేవాడినేమో. ఇది ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. మన లైఫ్‌లో ఎవరున్నా, ఎవరు లేకపోయినా మన జీవితం ఏమి ఆగిపోదు. జీవితం ముందుకు వెళ్తానే ఉంటది. ఒక్కసారి కింద నుంచి పైకెళ్ళినోడికి మళ్ళీ కింద పడినప్పుడు మళ్ళీ కింద నుంచి పైకి ఎలా ఎళ్ళాలో కూడా తెలుస్తది. అంత మాత్రాన మనం ఇప్పుడు ఈ బ్రతుకు బతికేసాం, ఇంక డౌన్ అయిపోయాం, మనం బ్రతకలేమో మన భయం మాత్రం ఎప్పుడు పెట్టుకోవద్దు. కింద నుంచి పైకి వెళ్ళినోడికి మళ్ళీ ఎలా రీస్టార్ట్ చేయాలో మీకు తెలుసు కదా! అందుకే చెప్తున్నాను. లైఫ్‌ని మధ్యలోనే ఎప్పుడూ కూడా ముగించొద్దు. జీవితాన్ని అనుభవించండి, బ్రతకండి, అందరికీ బ్రతికి చూపించండి. మీరు ఎదవ్వలు అనుకున్న వాళ్ళ ముందర మీసం మెలేసేలాగా మీరు బ్రతికి చూపించాలి. అంతే తప్పితే బలవన్మరణాలకు మాత్రం ఎప్పుడు పాల్పడొద్దు. ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను. సూసైడ్ చేసుకునే ముందు మీ బెస్ట్ ఫ్రెండ్స్‌కో, లేపోతే మీ తల్లిదండ్రులకో చేసి ఇది నా పరిస్థితి అని చెప్పుకోండి. చెప్పుకుంటే మీకు డెఫినెట్‌గా ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది. జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ ఆలోచనలేం పెట్టుకోవద్దు. ప్రతి ఒక్కడికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. జీవితాన్ని జీవితాంతం బ్రతకాలి. అంతే తప్పితే మధ్యలో ముగించకూడదు. థాంక్ యూ సో మచ్.